పూజా విధానంలో హారతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, రకరకాల హారతుల ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, కర్పూర హారతిలో ఉన్నటువంటి రకాలేంటో, వాటి వల్ల ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా విధి విధానంలో హారతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. హారతి అంటే ఆత్మరతి అని అర్థం. అంటే మన ఆత్మ ఆ భగవంతుడిలో ఐక్యమయ్యే విధంగా హారతిని సమర్పించాలని దీనిలో ఉన్న అంతరార్థం. దైవానికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూర హారతి కానీ, ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులతో కానీ హారతి ఇస్తాం. కర్పూర హారతి దైవానికి ఇస్తున్నామంటే కర్పూరం ఏ విధంగా కరిగిపోతుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ తొలగిపోవాలని దైవాన్ని ప్రార్థించటమే కర్పూర హారతి ఇవ్వటంలో ఉన్న అంతరార్థం. అలాగే హారతి ఇచ్చేటప్పుడు దైవానికి 3 సార్లు హారతి ఇవ్వాలి. ఇలా 3 సార్లు హారతి ఇచ్చేటప్పుడు ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. భగవంతుడికి సంబంధించిన చిత్రపటాలలో మొదటిసారి హారతి ఇచ్చేటప్పుడు శిరస్సు పైభాగం నుంచి భగవంతుడి పాదాల వరకు మొదటి హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత రెండోసారి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడి నేత్రాల పైభాగం నుంచి దైవం పాద పద్మాల వరకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మూడోసారి హారతి ఇచ్చేటప్పుడు దైవం నేత్రాల క్రింది భాగం నుంచి పాదాల వరకు హారతి ఇవ్వాలి. ఇలా 3 సార్లు హారతి ఇచ్చినట్లయితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మొదటిసారి ఇచ్చే హారతి ఇంటి యజమానికి రక్షణను కలిగింపజేస్తుంది. రెండోసారి ఇచ్చే హారతి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. మూడవసారి ఇచ్చే హారతి కుటుంబంలో సభ్యులందరి మీద దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది. అందుకే 3 సార్లు హారతి ఇవ్వాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే నదులకు హారతి ఇచ్చేటప్పుడు, ప్రత్యేకమైనటువంటి దీపోత్సవాల్లో హారతులు ఇచ్చేటప్పుడు రకరకాల హారతులను సంప్రదాయంలో చెప్పడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన హారతులను పరిశీలించినట్లయితే ఓంకార హారతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఓంకార హారతి అంటే ఓంకారనాదం జపిస్తూ 7 దీపాలు వెలిగించి ఆ 7 దీపాలతో నదికి హారతి ఇస్తే దాన్ని ఓంకార హారతి అంటారు. అలాగే పెద్ద పెద్ద దీపోత్సవాలు నిర్వహించేటప్పుడు అష్టోత్తర హారతి లేదా కైలాస హారతి అనే పేరుతో 108 దీపాలతో హారతులు ఇస్తారు. అలాగే నంది హారతి, నాగహారతి, సర్పహారతి, వృక్షహారతి ఇలా రకరకాల హారతులను సంప్రదాయంలో చెప్పడం జరిగింది. నంది రూపంలో ఉన్నటువంటి దీపపు సెమ్మెలో ఒత్తులను ఉంచి హారతి ఇచ్చినట్లయితే ఈ నంది హారతి వల్ల మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. అలాగే సర్పహారతి లేదా నాగహారతి ఇచ్చినట్లయితే జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సింహహారతి ఇచ్చినట్లయితే అంటే సింహం రూపంలో ఉన్న దీపపు ప్రమిదలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించి సింహహారతి ఇచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంభహారతి లేదా వృక్షహారతి ఇవ్వటం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నక్షత్రహారతి నక్షత్రాలకు సంకేతంగా ఇవ్వటం ద్వారా నక్షత్ర దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకం హారతి ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా గృహంలో పూజ చేసేటప్పుడు మాత్రం అందరూ కర్పూర హారతి ఇస్తారు. ఈ కర్పూర హారతిలో కర్పూరాలు అనేక రకాలుగా సంప్రదాయ గ్రంథాలలో చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి కర్పూరాలను పరిశీలిస్తే శంకరావాస కర్పూరం, హిమకర్పూరం, వర్ణకర్పూరం, చినా కర్పూరం అని 4 ప్రధానమైనటువంటి కర్పూరం రకాలను చెప్పడం జరిగింది. శంకరావాస కర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా ఆరోగ్యపరంగా ఈ శంకరావాస కర్పూరం వృష్య అంటే శరీరానికి బలాన్ని కలిగింపజేస్తుందని వైజ్ఞానిక పరంగా చెప్పడం జరిగింది. అలాగే హిమకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా ఇది శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేస్తుంది. అలాగే వర్ణకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా పీనసము అనే ప్రత్యేకమైనటువంటి వర్షాకాలంలో సంభవించే జలుబు తీవ్రతను ఈ వర్ణకర్పూరం అనేది తగ్గింపజేస్తుంది. చినా కర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా కంఠ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు కర్పూర హారతి ఇవ్వటంలోనే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
కర్పూర హారతి దైవానికి సమర్పించడం ద్వారా దైవం అనుగ్రహం పొందడంతో పాటుగా ఆరోగ్యపరంగా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు నియంత్రణలో ఉంచవచ్చు. గుండెదడ, మానసిక అశాంతి ఇటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేయటానికి కూడా కర్పూర హారతి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పూజా విధి విధానంలో కర్పూర హారతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా దైవం అనుగ్రహం పొందటానికి ఈ హారతి విశేషంగా సహకరిస్తుంది.